లదాఖ్ వెళ్ళే చాలా మంది లాగానే మేము కూడా లదాఖ్ రోడ్స్ ని ఇంకా అక్కడ నేచర్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని లదాఖ్ బయలుదేరాం. మా లదాఖ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ లో ప్రతి పాయింట్ అయితే చెప్పబోతున్నాను. ఆక్సిజన్ అందనప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ తో ఆక్సిజన్ తీసుకున్నాం. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడే ఉన్న -డిగ్రీస్ లో చలికి వణికిపోయాం. అక్కడే పాటలు పాడుకున్నాం. అక్కడ ఉన్న లదాఖీ పీపుల్స్ తో టైం స్పెండ్ చేసాం. హిమాలయాల్లో నుంచి మంచు కరిగి వాటర్ గా వస్తుంది. ఆ వాటర్ ని కూడా టేస్ట్ చేసాం. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లదాఖీ కల్చర్ ని ఇంకా వాళ్ళ డాన్స్ అండ్ వాళ్ళ పాటలు అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఇంచుమించు ఇండియాలోనే డిఫరెంట్ టైమ్ జోన్ లాంటి ఎక్స్పీరియన్స్ అయితే లదాఖ్ లో చూసాం. 7:30 to 8:30 మధ్యలో చీకటి అయితే పడలేదు. ఆ చీకటిలోనే క్రికెట్ ఆడాం. ఆ తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్. ఈ లేక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ లేక్ దగ్గరికి మనం చేరుకోవడానికి ఉండే బైక్ జర్నీ అయితే లైఫ్ టైం మెమరబుల్. అసలు శాండ్ యూజ్ లో ఉండే ఈ ATV రైడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మా లదాఖ్ ట్రావెలింగ్ లో నెక్స్ట్ డే ఎక్కడ స్టే చేయబోతున్నామో తెలుసుకోకుండా దారి మధ్యలోనే హోటల్స్ లేదా టెంట్ స్టేలు చూసుకుని అక్కడ స్టే చేసాం. ఎముకలు కొరికే చల్లో అయితే లోకల్ ఫుడ్ ని టేస్ట్ చేసాం. ఈ ప్రాసెస్ లో కార్దుంగ్లా, ఉమ్మింగ్లా, చింగ్లా లాంటి వరల్డ్ మోస్ట్ హైయెస్ట్ మోటార్ బైక్ పాస్ కూడా కవర్ చేసేసాం. ట్రిప్ కవర్ చేసి 1 year అయినా సరే ఈ రోజుకి కూడా లడాక్ అనగానే గుండె పొరల్లో నుంచి ఆనందం అయితే తొంగి చూస్తూనే ఉంటుంది. ట్రావెల్, ఫన్, అడ్వెంచర్ ఉన్న లదాఖ్ అయితే ఒక ట్రిప్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో లదాఖ్ ప్లాన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ రీల్ షేర్ చేయండి.